మన బతులు కూడా ఇంతేరా. ఒకసారి చేజార్దే సర్దిద్దుకోవడానికి ఒక్క జీవితం సరిపోదో. నువ్వు రోజు తాగొచ్చినా ఎన్ని ఫోన్ పాల్గొట్టినా తండ్రిని కాబట్టి నా కర్మ అనుకుని సరిపెట్టుకుంటాండా. దానికి తోడు నీలాంటి ఎదవని కన్నందుకు ఊళ్ళో తలెత్తుకుని తినలేకపోతాండా. బతికొండగానే తలకొరి పెట్టే కొడుకుని నిన్నే చూస్తాను. ఆగు యమునా, ప్లీజ్ ఆగు. ఏంది మాట్లాడకుండా వెళ్ళిపోతుండవు? యమునా, నీతోనే మాట్లాడుతుండేది. అసలు నీ బాధ ఏంది? బాధలు బాధ్యతలు పంచుకునేంత గొప్ప ప్రేమ కాదలేమంది. ఎందుకు ఇలా చేస్తాండవు? నిన్నే నా నంబర్ ఎందుకు బ్లాక్ చేసావు? అది నా ఇష్టం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చూస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంది? నువ్వు నా పెళ్ళాన్వి. కాదని మధ్యలో ఎవడన్నా వస్తే చంపేస్తా. ఎవరు ఎందుకున్నా నేను చంపు. పిచ్చి పట్టిందా నీకు? నువ్వేమనుకున్నా నాకు అనవసరం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఎందుకు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా పడుకున్నావా నాతో? అవును. అట్లా పడుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఇప్పుడు ఏమంటావు? నేను బజర్దాన్ని అంటావు అంతేగా? అవును, బజర్దాన్ని. నువ్వే కాదు ఇంకెవరు వచ్చినా అదే పని చేస్తా. ఎదిగిన కూతురు ఏడుస్తూ ఉంటే ఏ తండ్రి తట్టుకోలేడమ్మా. అభికి నీకు మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పటికీ నువ్వు అభిని పెళ్లి చేసుకుంటానంటే నేను వెళ్ళి మాట్లాడతా. అమ్మ నేను కూడా అస్తమాను గొడవ పడేవాళ్ళం, కానీ వెంటనే కలిసిపోయేవాళ్ళం అమ్మా. వాడు నా మనసులో లేడు నాన్న. వాడిని ఇష్టపడినందుకు నన్ను నేను శిక్షించుకుంటున్నాను. నేను ఇలా చూడలేకపోతున్నాను తల్లి. కొన్ని ప్రేమలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని పెళ్లికి ముందే ఆగిపోతాయి. ఆగిపోయే ప్రేమను వద్దనుకుంటే పెళ్లితో మొదలయ్యే ప్రేమని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అది నువ్వు ఇష్టపడితే మన రావు గారి అబ్బాయి సంబంధం నీకు కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను. నీకు ఒక కుటుంబాన్ని ఇస్తే నా జీవితానికి తృప్తి చాలమ్మా. ఇష్టం నాన్న. అప్పుడేనా సినిమా పదం ఉండు. అరే, ఆడదాని ప్రేమ అవసరం తీరేంత వరకు నేరా. అది పైసాకైనా పడక్కైనా. నీ దగ్గర ఏముంది? ఏం మాట్లాడుతున్నావురా? మీరు మారరా. నా మీదనే చెయ్యనాడ్రా. మా అన్నమేందో చూపిద్దాం.
ఏడకి పోతుండావు? కొడుకు ఆకలితో ఉంటే ఏ తల్లి కడుపు తట్టుకోలేదండి. అందుకే నేను స్టేషన్ దాకా పోతా ఉండా. తల్లిగా నువ్వు వాడు ఆకలి చూస్తుంటావు, తండ్రిగా నేను ఆడి బతుకు చూస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి ఆడు చేయబట్టుకుని నడిపించినోడిని ఇప్పుడు ఎలా వదిలేస్తాను చెప్పు? వయసు అయ్యాక తండ్రిని వదిలేసే కొడుకులు ఉన్నారు, కానీ చెడిపోయాడని కొడుకుని వదిలేసే తండ్రి లేరు లక్ష్మి. వాడు నాకు భారం కాదే, నా బాధ్యత. ఇట్లీ ఎంత ఆకలిగా ఉన్నాడు ఏమో.